సంగీతం మూవీ రివ్యూ. లెజెండరీ డైరెక్టర్ అయిన సంగీతం శ్రీనివాసరావు గారు 94 సంవత్సరాల వయసులో కూడా తీసిన మూవీ ఇది. అసలు సంగీతం శ్రీనివాస్ గారు ఎందుకు లెజెండరీ డైరెక్టర్ అయ్యారో చాలా మందికి ఈ జనరేషన్ లో తెలియకపోవచ్చు. నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో సంగీతం గారి గురించి చెప్తాను. అసలు ఎందుకు ఈ సినిమా చూస్తే ఆయన ఇమాజినేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతుంది. ఈ సంగీతం సినిమా నాకైతే నచ్చింది. ఎందుకంటే ఇది నార్మల్ ఫిల్మ్ లా కాదు, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఇది. నాకు ఈ సినిమా ఎందుకు నచ్చిందో డీటెయిల్ గా చెప్తా, వీడియోని స్కిప్ చేయకండి. కొత్తగా మన ఛానల్లోకి వస్తే కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా ప్లాట్ విషయానికి వస్తే, ప్రతాప్ అనే మన హీరో ఓ విలేజ్ కి వస్తాడు. కానీ ఆ విలేజ్ అన్ని విలేజ్లెస్ లా కాదు, అక్కడ విచిత్రమైన సంగతులు జరుగుతుంటాయి. అసలు ఆ విలేజ్ లో ఏం జరిగింది, హీరో ఏం చేశాడని దాని చుట్టూ ఉంటుంది సినిమా. ఇక సంగీతం మూవీలో నాకు పాజిటివ్ అనిపించింది, కాన్సెప్ట్ చాలా యూనిక్ గా ఉంది. సినిమా చూస్తుంటే ఒక ఫ్రెష్ మూవీ చూస్తున్నట్టు అనిపించింది. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు చూడని మ్యూజికల్ ఫ్యాంటసీ మూవీ ఇది. సెకండ్ పాజిటివ్ వచ్చేసి మ్యూజిక్. డిఎస్పి గారి మ్యూజిక్ అండ్ బీజిఎం సినిమాకి చాలా ప్లస్ అయింది. ఎందుకంటే మూవీలో సాంగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మ్యూజిక్ ఎంత బాగుంటే సినిమా అంత బాగుంటుంది. మ్యూజిక్ విషయంలో డిఎస్పి డిసప్పాయింట్ చేయలేదు. నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి వరల్డ్ బిల్డింగ్. నిజంగా విలేజ్ అట్మాస్ఫియర్ కానీ, విలేజ్ లో చూపించిన మ్యాజికల్ ఎలిమెంట్స్ కానీ, సంగీతం గారి స్టోరీ టెల్లింగ్ టచ్, ఇవన్నీ కలిపి ఆడియన్స్ కి డిఫరెంట్ ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. సినిమాలో ఇంకో బెస్ట్ పాయింట్, ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అయినా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసే సినిమా కూడా ఇది. ఇక నెగిటివ్స్ గురించి మాట్లాడితే, నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది. స్టోరీ ఎస్టాబ్లిష్ అయ్యాక కూడా కొన్ని సీన్స్ రిపీటెడ్ ఫీల్ వచ్చాయి. ఈ 2 పాయింట్స్ తప్ప నాకు సినిమాలో ఏది మైనస్ అనిపించలేదు. నాకైతే సినిమా నచ్చింది. ఇది జస్ట్ సినిమా చూసాక నా ఒపీనియన్ మాత్రమే. మీరు సినిమా చూసి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.